మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికాలో ఇండియన్స్ యొక్క డామినేషన్ టర్మ్ బై టర్మ్ చాలా ఎఫిషియెంట్ గా పెరుగుతుంది. ఏదో చిన్న చితకగా రూల్స్ ఇవ్వటం కాదు, అద్భుతంగా పెరుగుతుంది. ఇది చాలా మంచి న్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది ఇండియా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఇవాళ అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం తులసి, పవిత్రమైనటువంటి పేరు పెట్టుకున్న తులసి గ్యాబార్డ్. ఈవిడ ఒక హిందూ మహిళ. మరి ఈవిడ ఎక్కడ పుట్టారు, ఇండియాలో ఏంటి అని చూస్తే భారత్లో ఈవిడికి సంబంధించినటువంటి ఎటువంటి చరిత్రని మీరు చూడలేరు, గుర్తించలేరు. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు అమెరికన్ ఆవిడ హిందూ మతాన్ని పుచ్చుకున్నారు అక్కడ అమెరికాలో. అంటే ఆవిడ కన్వర్ట్ అయ్యారు. సో అలా కన్వర్ట్ అయిన తర్వాత కుమార్తెకి తులసి అనేటువంటి పేరును పెట్టుకున్నారు. మరి ఈ రోజు ఇవాళ ఈవిడికి ఇవ్వబడినటువంటి రోలు 2022లో డెమోక్రటిక్ పార్టీలో, బైడెన్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి రోల్. రష్యా యుద్ధం అంటే రష్యా పట్ల అమెరికా యొక్క వైఖరి, యుక్రెయిన్ కి సపోర్ట్ గా వేలాది కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా ఆవిడ కరెక్ట్ గా అనిపించలే. దాంతో 2022లో ఆమె నేరుగా డెమోక్రటిక్ పార్టీని విడిచిపెట్టి రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ పార్టీకి వచ్చేసారు. అప్పటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈమె పట్ల చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒక ఎఫిషియెంట్ కాంగ్రెస్ ఉమెన్ ఈమె. కాంగ్రెస్ విమెన్ గా పదవి స్వీకరణ చేస్తున్నప్పుడు చేతిలో భగవద్గీతను పెట్టుకున్నారమ్మ. అది చాలా క్రూషియల్ పాయింట్ గా వెళ్ళింది బయటికి. హిందూగా కన్వర్ట్ అవ్వడం కాదు, భగవద్గీత సాక్షిగా నేను అమెరికా రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఆ రక్షణ వ్యవస్థను నేను కాపాడుతాను అని ఆమె ప్రమాణం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకున్నాం మనం. అప్పుడు 2014లో నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళినటువంటి టైంలో ఈవిడ నమస్తే పెట్టడం, దండ వేయడం, మోడీకి భగవద్గీతను గిఫ్ట్ గా ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇండియన్స్ యొక్క సాఫ్ట్ పవర్ డామినేషన్ కంటే కూడా హిందువుల యొక్క సాఫ్ట్ పవర్ డామినేషన్ కనిపిస్తుంది అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. లాస్ట్ టర్మ్ చూస్తే జో బైడెన్ ఏమన్నాడు, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఒక భారత సంతతి మహిళ, నాకు స్క్రిప్ట్ రాసేటువంటి వ్యక్తి ఆయన కూడా ఒక భారతీయుడు, మా సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వీళ్ళందరూ కూడా చాలా మంది భారతీయులు ఉన్నారు. అంటే ఇండియన్ డైస్పోరా ఏ లెవెల్లో డామినేట్ చేస్తోంది అమెరికాని, మా అమెరికాని మీ భారతీయులు పాలిస్తున్నారా అని సరదాగా అన్నాడు జో బైడెన్ అప్పట్లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. సో డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చి అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే మన సాఫ్ట్ పవర్ అని అంటున్నారు. అక్కడ డెమోక్రట్స్ ఉన్నా, రిపబ్లికన్స్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ఫైనల్ గా భారతీయులు, హిందువుల యొక్క డామినేషన్ కనిపిస్తోంది అనేటువంటి మాట స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు హిందూ డామినేషన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు తులసి ఉన్నారనుకో, ఆవిడే కానీ హిందూ, ఇండియన్ కాదు. ఇప్పుడు ఉషా చిలుకూరని మాడుకున్నాం మొన్న, తులసి గాబాట్ గురించి మాడుతున్నాం ఈ రోజు. ఇంకొక వ్యక్తి గురించి కూడా మాడాల్సింది. ఇప్పుడు కశ్యప్ పటేల్ అతని పేరు, సిఐఏ యొక్క చీఫ్ గా ఇతను అపాయింట్ చేయబడతాడు అనే మాట వినిపిస్తోంది. అంటే సెనేటర్స్ ఓకే అంటే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ వార్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే తులసిని ఏకంగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పొజిషన్ లో పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఓపెన్ గా అనౌన్స్ చేశాడు, నాకు తులసి మీద స్ట్రాంగ్ నమ్మకం ఉంది, మన దేశానికి సంబంధించిన భద్రత, జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి ఎన్నో కీలక అంశాల్లో నేను ఈవిడ ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయగలదని నమ్ముతున్నాను, నాకు నమ్మకం ఉంది, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని ట్రంప్ ఓపెన్ గా అనౌన్స్ చేస్తున్నాడు అఫీషియల్ గా. అంటే వినడానికి ఎంత విచిత్రంగా ఉందంటే 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయబ్బా. అమెరికా అధ్యక్షుడు అంటే మీకు సీక్రెట్ సర్వీస్ ఉంటుంది సెపరేట్ గా. సీక్రెట్ సర్వీస్ ఏంటి, అమెరికా అధ్యక్షుడికి భద్రత ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలంటే దాంట్లో సీక్రెట్ ఏముంది అనుకుంటాం, దాని పేరే సీక్రెట్ సర్వీస్. అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్న దానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ వర్గం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. DIA అంటాం, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇట్లా 18 విభాగాలు అనేవి ఉంటాయి ఓన్లీ ఇంటెలిజెన్స్ సంబంధించి కేవలం. అందులో ఈవిడ్ని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అంటే దాని కింద ఇవన్నీ ఉంటాయి. సో హైయెస్ట్ పొజిషన్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళు మాట్లాడుతున్న 5 వేస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది తులసి గబార్డ్ చేతిలో ఉంటుంది. కెనడాలో ఉండేటువంటి ISA వాళ్ళు ఏం చేస్తారనేది తెలుస్తుంది. ఇండియన్ రా ఏజెంట్ల యొక్క పనిపాలన ఎట్లా ఉంది, ఇండియన్ నేషనల్ ఏజెన్సీతో కలిసి ఏం చేయబోతున్నారు, ఇవాళ వరకు రా ఏజెంట్లే కదా టార్గెట్ చేశారు. సో వీళ్ళే కెనడాలోకి వెళ్ళి అక్కడ గ్యాంగ్ వార్ సృష్టిస్తున్నారు, ఖాలిస్తాన్ మూవ్మెంట్ కి వ్యతిరేకంగా వీళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. ఇది కదా ఉన్నటువంటి అభియోగం. ఇవాళ అమెరికాలో ఏమైంది, తులసి గబార్డ్ అనబడేటువంటి ఒక హిందూ మహిళ నేషనల్ ఇంటెలిజెన్స్ కి
డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. అంటే ఇదంతా కూడా వీళ్ళు ఆడినటువంటి డ్రామాలు. ఇప్పుడు కెనడా వాళ్ళు చేసినటువంటి చెత్త పనులు మొత్తం కూడా ఇక్కడ ఈవిడ చేతిలో ఉంటుంది, వాళ్ళ జాతకాన్ని ఈవిడ రాయబోతున్నారు అనే వాళ్ళు వినిపిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. ఎందుకంటే దీపావళి మెసేజ్ లో బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు, వాళ్ళకి హాయిగా వాళ్ళు పండుగ చేసుకోవడానికి కూడా స్వతంత్రం లేదు, ఫెస్టివల్ అక్కడ అంటూ మాట్లాడాడు. డొనాల్డ్ ట్రంప్ మాటను చూసాం మనం. సో ఇది ఒక ఐవాషన్ మనం అనుకుంటే ఒట్టి మాటలు కాదు, చేతల్లో కూడా నేను హిందువుల పట్ల, ఇండియన్స్ పట్ల నాకు గౌరవం ఉంది, వాళ్ళకు ఉన్నత పదవులు ఇస్తున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇతను ఒక ప్రో ఇండియన్ వ్యక్తి, హిందూ వ్యక్తి అనేది చాలా క్లియర్ గా ఈ యొక్క పనుల వల్ల ఆయన ప్రూవ్ చేసుకోగలుగుతున్నాడు. సో మీకేమనిపించింది తులసి గబ్బడి వ్యవహారం గురించి ఒకసారి కామెంట్ చేయండి.